పిల్లల గురించి మాట్లాడదాం సార్. మీ హయాంలో సుగాలి ప్రీతి అని చెప్పేసి ఒక పాపకి అన్యాయం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు కూడా చెప్పిండు ఏమని అంటే వెళ్ళొస్తా అమ్మా అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ రాలేదు, ఊరేసుకుని చచ్చిపోయింది. మీ హయాంలో జరిగింది. జరిగితే చంద్రబాబు ఇందాక పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు ఏంటంటే ఆ కేసును మేము ఎస్కలేట్ చేసినాం. ఎస్కలేట్ చేసేది మీరేం చేశారు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుని సిబిఐ చేతిలో పెట్టిండు. ఇంకా మీరు సిబిఐ కంటే పెద్ద సంస్థ ఉంది. అయితే నేను అనేది ఏంటంటే టెక్నాలజీ గురించి మీరు ఇంత బాధపడుతున్నారు, పిల్లల్ని ఏమంటారు ప్రేమిస్తున్నారు. నేను ఒకటే విషయం అంటే మీ హయాంలో దాష్టికాలు జరిగిన ఈ స్టూడెంట్స్ మీద మొన్నటికి మొన్న మనం చూసినాం. ఒక స్టూడెంట్ అండి తీసుకెళ్లి అఘాయిత్యం చేసి చంపేసి కృష్ణా నదిలో పడేస్తే ఆ కృష్ణా నదిలో పడ్డ శవాన్ని వెతకలేకపోయారు మీరు. ఆ తల్లి ఏమడిగింది? నా కూతురికి న్యాయం చేయండి అడగలే. నా కూతురు సచ్చిందయ్యా, నా కూతురు శవాన్ని నాకు ఇస్తే నేను కర్మకాండలు చేసుకుంటాయా, ఒకసారి చూసుకుంటా నా కూతుర్ని అన్నది. మీకు ఆ శవాన్ని కూడా ఎత్తికే దమ్ము లేదు. మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? నాకు అర్థం కాదు. మనం ఏం చేయాలి? చచ్చిపోవాలా? అందరూ ప్రజలందరూ పేదవాళ్ళందరూ ఎట్లా బతకాలి? ఇట్లా న్యాయం చేస్తే ఒక ముఖ్యమంత్రిగా మీరు నాకు అర్థం కావట్లేదు.